వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న మట్టి మాఫియా మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని బొమ్మారం గ్రామం నుండి గత కొన్ని రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి మాఫియా రాత్రి వేళల్లో ఇటాచీ సాయంతో 3 టిప్పర్లతో మట్టిని తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ గ్రామం నుండి మట్టిని తరలిస్తున్న టిప్పర్లను గ్రామ ప్రజల సహకారంతో అడ్డుకుంటే నాపై బెదిరింపులకు దిగారని మీడియా ముఖంగా తెలిపారు. ఈ విషయాన్ని అటు రెవెన్యూ అధికారులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 3 టిప్పర్లతో పాటు ఒక ఇటాచిని సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు. మట్టిని తరలించే అక్రమార్కులు రాత్రి వేళల్లో అనువుగా ఉంటుందని రాత్రి టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. కాగా ఇదంతా ఇటు రెవెన్యూ అటు పోలీసులకు అంతా తెలుసని, వాళ్ళ అండదండలు లేనిది గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు మట్టిని తరలించలేరని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇటు రెవెన్యూ అటు పోలీసులు తగు చర్యలు చేపట్టాలని, అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికారులకు సమాచారం లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా మరి ఇలాగా అల్లివాగు నుంచి మట్టి తోలుతున్నారు కాబట్టి ఎవరికి ఏం సమాచారం లేదు. గ్రామ పంచాయతీలకు కూడా ఎవరికి చెప్పింది లేదు. అక్రమంగా 3 టిప్పాలు ఒక ఇటాచి పెట్టి మరి ఎన్ని రోజులైనా తెలియదు, కానీ ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు గ్రామస్తులం అందరం కలిసి టిప్పాలు ఇటాచి అడ్డుకోవడం జరిగింది. నా జేసీ పాలే తెస్తా, నాకు సంబంధం లేదని నా పైన దాడికి పాల్పడడం జరిగింది. మేము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైట్.